హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. కాకరకాయ ఫ్రై అనేసరికి అందరూ స్కిప్ చేస్తూ ఉంటారు కదా! కానీ నేను చెప్పినట్టుగా చేసుకోండి. అస్సలు చేదుండదు. చాలా రుచిగా ఉంటది. ఎప్పుడు తినని వాళ్ళకి కూడా గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారనమాట. సో, ముందుగా అయితే పావు కిలో కాకరకాయలు తీసుకొని పైన గరుగ్గా ఉన్నదాన్నయితే మీరు చెక్కేసుకోండి. తర్వాత మీరు ఇలా చక్రాల్లా అయితే కట్ చేసుకోండి ఈ కాకరకాయలన్నిటిని కూడా. ఇప్పుడు మీరు ఒక బౌల్‌లోకైతే ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఈ కాకరకాయ ముక్కల్లో ఏమన్నా పండిన గింజలుంటే అవి కూడా మీరు తీసేసుకోవచ్చు. సో, ఈ కాకరకాయ ముక్కల్లో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక స్పూన్ వరకు సాల్టు, అలాగే ఒక పావు స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని, ఒక్క 15 నిమిషాలైతే అలా పక్కన పెట్టేయండి. బాగా కలుపుకున్న తర్వాత. సో, వీటిలో అయితే నీళ్లు ఊరతాయండి ఇప్పుడు. ఈ నీటిని మీరు గట్టిగా మీరెంత బలం ఉంటే అంతవరకు కూడా మీరు గట్టిగా పిండేసుకోండి. ఇక్కడే మీకు చేదనేది పోతదనమాట. సో, ఇలా పిండేసుకున్న తర్వాత మీరైతే ఒక కడాయి తీసుకొని, ఇందులో అయితే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర అయితే దోరగా వేయించుకోండి. ఇప్పుడైతే మీరు ఒక 3 స్పూన్ల వరకు కూడా నువ్వులనైతే తీసుకోండి. నువ్వులను కూడా దోరగా వేయించుకోండి. సో, వేయించుకున్న తర్వాత మీరు ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. ఇక్కడైతే నేను ఒక 5 ఎండుమిర్చిని, అలాగే ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోండి. వీటినన్నిటిని కూడా మనం మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన ఇప్పుడైతే మీరు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ తీసుకొని ఒక పావు కప్పు వరకు అయితే ఆయిల్‌ని హీట్ చేయండి. ఈ హీట్ అయిన ఆయిల్‌లోకి మనం పక్కన పెట్టుకుని కాకరకాయ ముక్కలన్నిటిని కూడా వేసి దోరగా అయితే ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, మొత్తం కాకరకాయ తినడం మానేసే కంటే చేదు లేని కాకరకాయతో ట్రై చేసి తర్వాత మనం చేదుతో తినడానికి ట్రై చేద్దాం. ఓకేనా? మొత్తం మానేసే కంటే. సో, వీటిలో అయితే మీరు ఒక హాఫ్ స్పూన్ వరకు కూడా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. ఎక్కువ సాల్ట్ అయితే ఏం పట్టదు. సో, మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఈ వెల్లుల్లి కారాన్ని మొత్తాన్నయితే యాడ్ చేసుకోండి. చక్కగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే అలా మగ్గనివ్వండి. సో, మూత పెట్టేసి మీరు ఒక 2, 3 మినిట్స్ అలా వదిలేయండి. అదే మగ్గుతుంది. సో, నేను చెప్పొచ్చేదేంటంటే పిల్లలకి కాకరకాయ అనేసరికి చేదు అమ్మో తినమంటారు. కానీ చేదు లేని కాకరకాయని అలవాటు చేద్దాం. తర్వాత హెల్త్‌కి మంచిదని మనం కాకరకాయని చేదుగానే ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? మొత్తం మానేసే కంటే సో, అలవాటు చేసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని.